ప్రియమైన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఒక 140 సంవత్సరాల కిందట ఒక చిన్న అమ్మాయి, ఇవాళ మీరు ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఆ విధంగా ఒక చిన్న అమ్మాయి 140-150 ఇయర్స్ అగో చదువు లేని రోజుల్లో ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక చెట్టు కింద ఒక 10 మంది కలిసి పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట వింటూ అమ్మాయి అక్కడ నిలబడ్డది. ఆ పాట అయిపోయే వరకు విన్నది. అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఆ పాటను పాడుతున్న ఆ ప్రముఖమైన గాయకుడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చేతిలో ఒక పుస్తకం పెట్టాడు. ఆ పుస్తకం తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని దాన్ని రోడ్డు మీద విసిరి కొట్టాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం తినకుండా కూర్చున్నది. ఆ పుస్తకం కావాలి అని అడిగింది. కానీ వాళ్ళ నాన్న ఆ పుస్తకాన్ని విసిరేశాడు గనక ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చే ధైర్యం తల్లి చేయలేకపోయింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఆ ధైర్యం చేయలేదు. కానీ చివరికి ఏసీపీ గారు చెప్పినట్లు ఈ ప్రపంచంలో అందరి ప్రేమ కన్నా తల్లి ప్రేమ చాలా అద్భుతమైనది, చాలా గొప్పది. హిమాలయ పర్వతాల కన్నా ఎత్తుగా ఉంటుంది తల్లి ప్రేమ. పిల్లల కోసం ప్రతి తల్లి కడుపులో 9 నెలలు తమ బిడ్డను మోస్తుంది. 9 నెలలు కడుపులో మోసి పురిటి నొప్పులు అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకి పాలిస్తుంది, ఆడిస్తుంది, చందమామను చూయిస్తుంది, గోరు ముద్దలు తినిపిస్తుంది. ఆ బిడ్డ బుడిబుడి నడకలు నడుస్తూ ఉన్నప్పుడు కింద పడి దెబ్బ తగిలితే ఆ బిడ్డని చేతిలోకి ఎత్తుకొని ముద్దిస్తుంది, ఈ ప్రపంచాన్ని చూయిస్తుంది, మాట్లాడడం నేర్పిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అంతటి తల్లి గొప్ప తల్లి గనక ఆ బిడ్డ అన్నము తినకుండా ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చున్నప్పుడు తండ్రికి కనిపించకుండా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ బిడ్డ చేతిలో పెట్టింది. కానీ ఆ బిడ్డకి ఆ పుస్తకాన్ని చదవటం రాదు, చదువు రాదు ఆ అమ్మాయికి. కానీ పుస్తకాన్ని తీసి పెట్టెలో పెట్టుకున్నది. 11 సంవత్సరాల అమ్మాయి. 1 సంవత్సరము దాటేసరికి అంటే 12 ఏళ్ల వయసులో ఆ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళింది. భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆ పెట్టెలో ఉన్న పుస్తకాన్ని దీపం వెలుగులో, ఆ రోజుల్లో కరెంటు లేదు, ఇలా రంగురంగుల విద్యుత్ బల్బులు లేవు, దీపం ముందు ఆ పుస్తకాన్ని తీసి పుస్తకాన్ని చూస్తూ ఉన్నది. బయటికి వెళ్ళిన భర్త, ఈమె వయసు 12 ఏళ్ళు, భర్త వయసు 14 ఏళ్ళు. అతను పిల్లవాడే, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. బయటి నుంచి ఇంటికి వచ్చాక ఆ అమ్మాయిని చూసి అడిగాడు, నీకు చదువు వచ్చా అని అడిగాడు. నాకు చదువు రాదు అని చెప్పింది. మరి చదువు రాకుండా పుస్తకాన్ని ఎలా చదువుతున్నావంటే, నేను పుస్తకాన్ని చదవటం లేదు, ఈ పుస్తకంలో ఉన్న బొమ్మలు చూస్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ భర్త అడిగాడు, 14 సంవత్సరాల పిల్లవాడు అడిగాడు, నీకు చదువుకోవడం ఇష్టమా అని అడిగాడు. చదువుకోవడం ఇష్టమా అని అడిగితే నాకు చదువుకోవడం ఇష్టం అని చెప్పింది. అప్పుడు ఆ 14 సంవత్సరాల పిల్లవాడు తనకి మరాఠీ వచ్చు, కాస్త ఇంగ్లీష్ వచ్చు, ఎక్కాలొచ్చు, లెక్కలొచ్చు, తనకు వచ్చిన జ్ఞానాన్ని తన భార్యకు నేర్పడం మొదలుపెట్టాడు. 1 సంవత్సర కాలంలో ఆ అమ్మాయి హిందీ, మరాఠీ చదువుకోవడం నేర్చుకున్నది. నేర్చుకున్న తర్వాత వారికి 16 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఆ భర్త అన్నాడు, నేను నీకు భర్తను గనక నీకు చదువు నేర్పించాను. కానీ నీలాంటి అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకు చదువుకునే అవకాశం లేదు. అమ్మాయిలకి చదువు నిషేధం. కనుక ఈ అమ్మాయిల కోసం మన ఇద్దరం కలిసి ఒక స్కూల్ పెడతాం, ఆ స్కూల్లో నీవే టీచర్ అని చెప్పాడు. 1848లో ఒక స్కూలు భారతదేశంలో పెట్టారు. అది మొట్టమొదలు అమ్మాయిల కోసం పెట్టిన పాఠశాల. ఆ పాఠశాల పెట్టిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఇప్పటి వరకు నేను చెప్పిన అమ్మాయి పేరు సావిత్రిబాయి పూలే. ఇండియన్ హిస్టరీలో సావిత్రిబాయి పూలే, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. ఒకవేళ అమ్మాయి ఆ స్కూల్ పెట్టకపోయి ఉంటే, భర్తతో కలిసి ఆమె టీచర్గా మారకపోయి ఉంటే, ఇవాళ మీ స్కూలుకు సునీత మేడం ఇక్కడే చదువుకొని ఇక్కడే హెడ్ మాస్టర్ అయ్యే అవకాశం ఉండేదే కాదు. ఇక్కడ 2 అమ్మాయిలు ఈ స్కూల్ మొత్తం, ఈ ఫంక్షన్ అంతా వాళ్ళ మాటల ద్వారా
మాట్లాడే వాళ్ళు కాదు. దాదాపు 180 సంవత్సరాల కిందట ఏర్పాటైన ఒక స్కూల్లో చదువుకున్న అమ్మాయి, ఎందరికో చదువు చెప్పిన అమ్మాయి ఇవాళ మీ అందరికీ ఇన్స్పిరేషన్గా మారింది. అలాంటి అమ్మాయి ఇక్కడ ఎందరో ఉన్నారు. పూలే లాంటి అబ్బాయిలు ఇక్కడ ఎందరో ఉన్నారు. మీ జీవితాలు ఎట్లా మారుతాయంటే పూలే ఎవరు, సావిత్రిబాయి పూలే ఎవరు? ఇక్కడికి 500 కిలోమీటర్లు వెళితే బాంబే వస్తుంది, నాగపూర్ వస్తుంది. నాగపూర్ రాష్ట్రంలో పుట్టారు, కానీ వాళ్ళ చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. చరిత్రలో భాగమయ్యారు. విద్యార్థులుగా మీరు కూడా రేపు మీ చరిత్రలో మీకంటూ ఒక చరిత్ర ఉండాలి. చదవటం, మార్కులు రావటం, ర్యాంకులు రావటం ఇదే ప్రధానం కాదు. ఈ స్కూలు పెట్టిన సంస్థ నవీన సాంస్కృతిక కళా కేంద్రం. ఈ నవీన సాంస్కృతిక కళా కేంద్రం, సంస్కారిక కళా కేంద్రం ఒక కొత్త సంస్కారాన్ని నేర్పాలి సమాజానికని వాళ్ళు సంఘం పెట్టుకున్నారు. ఇక్కడ ఒకవేళ ఈ స్కూల్ను కూల్చేసి ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కడితే, ఇక్కడ మల్టీప్లెక్స్ కలితే వాళ్ళకు కోట్ల రూపాయల లాభం వస్తుంది. కానీ వాళ్ళు ఆలోచించడం లేదు. అక్కడ పేద పిల్లలకి విద్యను అందించాలి, పేద పిల్లలకి సేవ చేయాలి. నేను అడిగాను ఇంతకుముందు బాబు గారిని, ఈ స్కూల్లో ఫీజులు ఎలా ఉన్నాయని అడిగాను. మ్యాక్సిమం ఫీజు 30,000 అని చెప్పారు. ఇవాళ మీరు ఏ చిన్న స్కూల్కు వెళ్ళినా నారాయణ, శ్రీ చైతన్య, విజ్ఞాన్, భాష్యం ఈ స్కూళ్ళకు వెళితే 2 లక్షలకు తక్కువ లేదు 10th క్లాస్ ఫీజు. ఇవాళ మీ ఫీజు ఎంత ఉందో మీరు ఒక్కసారి చూసుకోండి. ఈ నవీన సాంస్కారిక కళా కేంద్రం అనే ఈ భావన ఈ రాష్ట్రం కాని వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి, కేరళ రాష్ట్రం మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అత్యుత్తమైనటువంటి రాష్ట్రం, అద్భుతమైన జ్ఞానం ఉన్న రాష్ట్రం, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు విద్యని నేర్పడానికి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. సమాజంలో సంస్కారం తీసుకురావడానికి, జ్ఞానం తీసుకురావడానికి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగా పేద పిల్లలకి, పేద కుటుంబాలకి విద్యను అందించడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. ఆ క్రమంలో ఈ స్కూల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు, గాగిలాపూర్లో ఉన్న స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఈ స్కూల్ అయినా సామాన్యులకు విద్యను అందించటం. నేను అనుకుంటా ఏసీపీ గారు ఇంతకుముందు మేము అక్కడ కూర్చున్నప్పుడు చెప్పారు, ఇక్కడ ఏమేమి కంపెనీలు ఉంటాయి సార్ అంటే చాలా చిన్న చిన్న కంపెనీలు, ఒక 1500 వరకు కంపెనీలు ఉంటాయని చెప్పారు. ఈ కంపెనీల్లో పని చేసుకునే తల్లిదండ్రులు వాళ్ళ జీతం కార్మికులుగా పనిచేసేవారు, అటెండర్లుగా పనిచేసేవారు, స్వీపర్లుగా పనిచేసేవారు, జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేవారు. మీ జీతాలు నెలకు 20,000 30,000 ఉంటాయి. మీకొచ్చే 30-40 వేల జీతంతో మీ పిల్లల్ని నారాయణ, శ్రీ చైతన్య స్కూల్లో చదివించడం అనేది మీకు సాధ్యమయ్యే పని కాదు. కనుక మీకు సమీపంలో ఒక స్కూల్ ఉండటం, ఆ స్కూల్ కూడా ఇంత విశాలమైన గ్రౌండ్ ఉండటం, ఇంత మంచి స్టేజ్ ఉండటం సాధ్యం కాదు. అపార్ట్మెంట్లలో స్కూల్ ఉంటున్నాయి, ఒక 5 అంతస్తులు 10 అంతస్తుల స్కూల్ ఉంటాయి, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు. ఆ స్కూల్లో పాఠం ఎలా చెప్తారు, బట్టి పట్టిస్తారు. ఐఐటి కోచింగ్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్లు పెడతా. ఐఐటి కోచింగ్లు తీసుకున్న వాళ్ళందరికీ ఐఐటి వస్తే భారతదేశంలో ఉన్న ఐఐటీలు సరిపో. ఐఐటి కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఐటి రాదు. శ్రీ చైతన్యలో 3 లక్షలు పెట్టి చదువుకున్న వాళ్ళకందరికీ ఎంబీబీఎస్ రాదు. నారాయణలో 3 లక్షలు పెట్టి ఏసీ క్యాంపస్ లో చదువుకున్న వాళ్ళందరికీ ఇంజనీరింగ్ రాదు. ఒకవేళ వస్తే ఇంజనీరింగ్ కాలేజీలు సరిపోవు. వచ్చేదంతా 100 మందికి వస్తుంది, కానీ లక్షల మంది కుటుంబాలతో బిజినెస్ జరుగుతుంది అక్కడ. అందుకోసమే విద్య అనేది ఇది బిజినెస్ కాదు, విద్య అనేది సోషల్ మోటివ్ అని భావించిన ఈ విద్యా సంస్థ వాళ్ళకి మనం అందరం అభినందనలు తెలియజేయాలి. కనుక పెద్ద పెద్ద స్కూల్స్ కూడా నన్ను ఇన్వైట్ చేస్తారు, నేను వెళ్ళను. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ పిలిస్తే నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే ఒక విలువను నమ్ముకున్న టీచర్ కనుక నేను అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడ సినిమా హీరోలు వస్తారు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వస్తారు. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నాలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుటుంబాల పిల్లల దగ్గరికి వెళ్ళాలి. సో నాలాంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. నా తల్లిదండ్రులు ఏ విధంగా లేబర్గా పనిచేసి నన్ను చదివించారు, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు, నా తల్లిదండ్రులు నన్ను ఇంత దూరం పంపించారు. అలాంటి తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ ఉన్నారు గనక, ఈ స్కూలు నడుపుతున్నటువంటి వాళ్ళు గనక అట్లా ఆ తల్లిదండ్రుల పిల్లలతో మాట్లాడటం అనేది నాకు ఒక గౌరవంగా దక్కినటువంటి విషయంగా భావించి నేను ఇక్కడికి వచ్చాను.